వెల్కమ్ టు ఈటీ. బైక్ రైడింగ్ అంటే గుర్తొచ్చేది ఇద్దరు. టాలీవుడ్లో నాగ చైతన్య, కోలీవుడ్లో తలా అజిత్. ఇద్దరు మంచి రేసర్లు. కానీ రేసింగ్లో ఇప్పుడంత యాక్టివ్గా పాల్గొనడం లేదు. సినిమా, రేసింగ్ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కుదరకపోవడంతో రేర్గానే రేసింగ్లో కనిపిస్తున్నారు. కానీ నాగ చైతన్య మాత్రం తనకు కొడుకు పుడితే పెద్ద రేసర్ని చేస్తాను అని అభిమానులకు ప్రామిస్ చేశారు. తాను చేరుకోలేని హైట్స్ని కొడుకు రూపంలో సాధిస్తాను అని ప్రామిస్ చేశారు. అటు అజిత్ వయసు మేరడం, వరుస యాక్సిడెంట్లు వంటి సన్నివేశాలు రేసింగ్పై ఆసక్తి తగ్గించేలా చేశాయి. అజిత్ ఈ మధ్యనే తీసుకున్న నిర్ణయం ఇది. వాళ్ల సంగతి పక్కన పెడితే వాళ్ల తరహాలోనే తానేం తక్కువ కాదు అంటోంది టాలీవుడ్ హాట్ బ్యూటీ ఈషా రెబ్బా. తాను కూడా మంచి బైక్ రేసర్ అంటూ ప్రొజెక్ట్ చేసుకుంటోంది. బైక్ ఎక్కితే స్పీడోమీటర్ను ఒకటే పరుగు పెట్టిస్తాను అంటోంది. బోర్ కొడితే సింగిల్గానే బైక్ రైడింగ్కి దిగుతుందట. కాంపిటీషన్లో పాల్గొనడం చాలా అరుదైనా ఇంటి దగ్గర ఖాళీగా ఉండి బోర్ కొడితే మాత్రం రేసింగ్ ట్రాక్ ఎక్కిపోతాను అంటోంది. రేసింగ్కి సంబంధించిన స్పోర్ట్స్ దుస్తులు ధరించి బరిలోకి దిగిపోతాను అంది. అన్ని రకాల భద్రతా ప్రమాణాలను మాత్రం ఖచ్చితంగా పాటిస్తాను అని తెలిపింది. రేసింగ్ ఆస్వాదన ఎంత గొప్పగా ఉంటుందో, ఏదైనా జరగరానిది జరిగితే పరిస్థితులు అంతే దారుణంగా ఉంటాయి అంది. వాటిని గుర్తు చేసుకున్న సమయంలో కాస్త భయం పుట్టినా ఓ రేసర్గా మాత్రం ధైర్యంగా ముందుకు వెళ్లడం ముఖ్యము అంటోంది. ఈషా రేసింగ్ విశేషాలు ఇలా ఉన్నాయి. ఇక అమ్మడి కెరీర్ సంగతి చూస్తే ప్రయాణం మాత్రం నత్తనడకనే సాగుతోంది. సినిమా చేసి 2 ఏళ్లవుతోంది. చివరిగా సుధీర్ బాబుకు జోడీగా మామా మత్స్యంద్రలో నటించింది. ఆ సినిమా తర్వాత కొత్త ప్రాజెక్ట్లో నటించలేదు. అదే ఏడాది కొన్ని వెబ్ సిరీస్లతోనూ ప్రేక్షకులను అలరించింది. కానీ అక్కడ బిజీ కాలేకపోయింది. సీనియర్ భామల దూకుడు, నవనాయకుల తాకిడి కారణంగా ఛాన్సులు అందుకోవడంలో వెనుకబడింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే కనిపిస్తోంది. రీల్స్తో అభిమానులకు టచ్లోనే ఉంటుంది. నెట్టింట అమ్మడి ఫాలోయింగ్ కూడా రెట్టింపైంది. రీల్స్తో యువత అటెన్షన్ డ్రా చేస్తోంది. మరి ఈ క్రేజ్తో కొంగొత్తగా అవకాశాలను అందుకోవాలని ఆశిద్దాం.